అంతకంటే అవినీతి ఏంటి 13 నెలల్లో? ఒకటోది. రెండోది, ఎన్ని బిల్డింగ్లు హైడ్రా కూల్చాడు అవినీతి పరంగా. అలాంటిది నాగార్జున వెళ్ళి ఆయనకి సరెండర్ అవడం చాలా సిగ్గుచేటు. ఇది ఇంత అంటే ఇక ఎంత అవినీతి ఉందని భయపడి సరెండర్ అవుతున్నారు. అల్లు అరవింద్ ఎవరు? ఎంత సిగ్గుచేటు. నీ కొడుకుని జైల్లో పెడితే నువ్వు ఎంత సరెండర్ అవుతావా? అంటే కేఏ పాల్ తప్ప రాజకీయ నాయకులందరూ అవినీతి పరులను రుజువైపోయారు, లేదా ప్యాకేజ్ స్టార్లను రుజువైపోయారు. ఎంత పిచ్చి పిచ్చిగా వాగాడు ఆర్ఎస్ ప్రవీణ్ దళిత నినాదంతో. ఎంత ఘోరంగా. నేను ఎప్పుడైనా కేసీఆర్ గారిని తీసాను ఒక్కసారైనా? అప్పులు చేశారు 7 లక్షల కోట్లు, ఫెయిల్ అయిపోయారు.